అదేవిధంగా కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పులివెందుల్లో కూటమి నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, బీజేపీ నేత శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా కొనసాగుతోందని, మహిళలు, రైతులు, పింఛన్దారుల కోసం పలు కీలక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించిన నాయకులు రానున్న స్థానిక ఎన్నికల్లో కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రజలు కోరారు. మళ్ళీ పేమెంట్ వాళ్ళే తీసేస్తారు, మళ్ళీ రెండోసారి పేమెంట్ అని కడతారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పాత బస్ స్టాండ్ లో పెడతారు. విగ్రహం పెట్టి సంవత్సరం అయితేనే మళ్ళా విగ్రహం కొట్టేసి ఆ విగ్రహం కూలదోసి మళ్ళీ ₹1 కోటి 2 కోట్లు పెట్టి మళ్ళా విగ్రహం కడతారు. తర్వాత ఇది వాళ్ళు చేసిన పరిపాలన. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, ఏదైతే బోటింగ్ పెట్టాలని దాదాపు ₹100 కోట్ల ఖర్చు పెట్టి, అది కూడా నీళ్లు ఎర్రమల్లి చెరువు నుంచి నీళ్లు ఇస్తామని చెప్పి 100 కోట్లు అంతా ఖర్చు పెట్టి దానంతా కూడా వృధా చేయడం జరిగింది. అసలు ఎర్రమల్లి చెరువుకు మేము వచ్చి కేవలం ₹20 లక్షల మా సొంత నిధులు వెచ్చించి ఎర్రమల్లి చెరువు నింపినాం. అది కూడా మీకు చేత కాక దాంట్లో బోటింగ్ ఏర్పాటు చేశామని దాదాపు ఒక 80 నుంచి 150 కోట్ల రూపాయలు వాళ్ళ అనుభవాలు పూడ్చిపెట్టినది ఇది వాస్తవంగా కాదా? పేమెంట్ కడతారు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మళ్ళా